Welcome to HIP. I am Narasimha Reddy, Arithmetic faculty. This Sunday, N60 grand test arithmetic part explanation. First question. If x, y, z are positive integers such that x is to y equal to 1 is to 2, y is to z equal to 3 is to 5, then which of the following will be possible divisible by value of 5x minus 3y plus z? x, y, ధనాత్మక పూర్ణాంకాలు అయితే x is to y equal to 1 is to 2, y is to z equal to 3 is to 5 అయితే క్రింది వాటిలో ఏది 5x minus 3y plus z విలువతో భాగించవచ్చు? సో ఇప్పుడు ఏంటమ్మా మనకి x is to y ఇచ్చాడు మనకి. సో what is that? x is to y 1 is to 2. x is to y 1 is to 2. నెక్స్ట్ అగైన్ y is to z ఇచ్చినాడు మనకి. సో what is that? y is to z 3 is to 5. ఇది మనకి. సో ఇప్పుడు మనకి ఏంటమ్మా x is to y is to z రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. బట్ x is to y is to z ఫైండ్ అవుట్ చేయాలంటే డయాగ్నల్గా ఎలా ఉండాలి? మనకి కాన్స్టెంట్గా ఉండాలి. ఆల్రెడీ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి మనకు వచ్చే రేషియో ఏంటమ్మా x, నెక్స్ట్ ఏంటమ్మా y, నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఇక్కడ z. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏంటమ్మా డైరెక్ట్ మల్టిప్లై చేయండి. ఎంత మనకి ఇక్కడ 3, క్రాస్ మల్టిప్లై ఎంతమ్మా 6, నెక్స్ట్ ఎంతమ్మా మనకి 5 2 ఎంతమ్మా 10. సో ఇదేంటమ్మా x is to y is to z. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా మనకి, సో ఈ 5x మైనస్ 3y ప్లస్ z విలువతో భాగించవచ్చు, ఏ సంఖ్యను భాగించవచ్చు అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి 5x మైనస్ ఏంటమ్మా 3y ప్లస్ z ఈ సంఖ్యతో దేని భాగించవచ్చును అన్నాడు. బట్ x అంటే ఎంతమ్మా మనకి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. x ఈక్వల్ టు ఎంతమ్మా 3, 5x 5 into 3 ఎంతమ్మా 15 మైనస్ y అంటే ఎంతమ్మా 6 అంటే 3 6 ఎంతమ్మా 18 ప్లస్ z అంటే ఎంతమ్మా మనకి 10. z మీన్స్ ఎంతమ్మా మనకి 10. సో వాట్ ఇస్ దట్ 10 అవుతుంది. ఓకేమ్మా 15 మైనస్ 18, 15 మైనస్ 18 అంటే ఎంతమ్మా -3 ప్లస్ ఎంతమ్మా 10, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 7. అంటే ఈ 5x మైనస్ 3y ప్లస్ z అంటే ఎంతమ్మా విలువ మనకి 7. ఇప్పుడు మనకి 7తో భాగించబడేది ఏదో మనం ట్రై చేయాలి. బట్ 180 అనేది ఏంటమ్మా 7తో మల్టిపుల్ కాదు. సార్ నో 200 కూడా 7 మల్టిపుల్ కాదు మనకి, 190 కూడా 7 మల్టిపుల్ కాదు. ఉండేది ఒకటే ఆప్షన్ ఏంటమ్మా మనకి 196. 7 2 ఎంతమ్మా 14, 5 రిమైండర్ 7 8 ఎంతమ్మా 56. అంటే ఈ 5x మైనస్ 3y ప్లస్ జెడ్తో ఈ సంఖ్యతో దేనిచే అంటే సో ఏంటమ్మా మనకి విలువ దేంతో ఏ సంఖ్యను భాగిస్తుందమ్మా 196 అవుతుంది. అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 196. 4 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 1 is to 2 is to 3 is to 5. 2 times their sum is 44. Find the ratio of the numbers obtained by subtraction 3 from the cube of each number. 4 సంఖ్యలు 1 is to 2 is to 3 is to 5 నిష్పత్తిలో ఉంటాయి. వాటి మొత్తము 44కు 2 రెట్లు. ప్రతి సంఖ్య యొక్క గణం నుండి 3 తీసివేయడం ద్వారా పొందిన సంఖ్యలలో నిష్పత్తిని కనుగొనండి. బట్ ఇప్పుడు ఏంటమ్మా 4 నెంబర్స్ రేషియో ఇచ్చాడు. 1 is to 2 is to ఏంటమ్మా 3 is to 4. ఇది రేషియో. బట్ ఇప్పుడు ఏమన్నాడమ్మా వాటి మొత్తము 44కు 2 రెట్లు అన్నాడు. 44 మొత్తము అంటే 44 అంటే ఈ టోటల్ సమ్ అనేది ఏమనుకుంటామా మనం ఇక్కడ ఎక్స్. ఈ టోటల్ సమ్ ఏమనుకుంటామా ఎక్స్ అంట. ఎక్స్ దీనికి 2 రెట్లు అంటే ఏమవుతుందమ్మా ఇంటూ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 44 మనకి ఇచ్చింది. అంటే ఈ మొత్తం సమ్ ఎక్స్ అనుకుంటా, దీనికి 2 రెట్లు అంటే ఎంతమ్మా మనకి ఎంత అవుతుంది 2x, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 44. అంటే ఇప్పుడు 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 22. అంటే ఇప్పుడు ఆ సమ్ వాల్యూ ఎంతమ్మా మనకి 22. అంటే ఆ 4 సంఖ్యల మొత్తం ఎంతమ్మా మనకి 22. అంటే ఇప్పుడు ఆ సమ్ను ఎలా డివైడ్ చేయాలా 1 is to 2 is to 3 is to 4 రేషియోలో డివైడ్ చేస్తున్నాం. మొత్తం ఎంతమ్మా మనకి 4 + 3 ఎంత 7, 7 + 2 ఎంతమ్మా మనకి 4 + 3 ఎంతమ్మా మనకు 7, 7 + 2 ఎంతమ్మా మనకి 9, నెక్స్ట్ ఎంతమ్మా మనకి సో వాట్ ఇస్ దట్ 1 is to 2 is to 3 is to 5 అమ్మా ఇక్కడ 5 + 3 8, 8 + 2 ఎంతమ్మా 10, 10 + 1 ఎంతమ్మా 11. మొత్తం సమ్ ఈక్వల్ టు ఎంతమ్మా 11. ఈ 11 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 22. 11 parts 22 అయితే డైరెక్ట్గా 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 2 అవుతుంది. 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 2. 1 part ఈక్వల్ టు 2, దెన్ 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 2. 2 parts 1 part ఈక్వల్ టు 2, 2 parts 2 2 ఎంతమ్మా 4.
1 part ఈక్వల్ టు 2, 3 parts, 3 into 2 ఎంతమ్మా 6. 1 part ఈక్వల్ టు 2, 5 parts ఎంతమ్మా మనకి 10. ఇది మనకి రేషియో. బట్ ఇప్పుడు ఏమన్నాడమ్మా మనకి, సో ప్రతి సంఖ్య యొక్క గణం నుండి 3 తీసివేయడం ద్వారా అన్నాడు. అంటే ఇప్పుడు ఈ నెంబర్స్ నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలా, క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయాలా, క్యూబ్స్ గణాలు ఫైండ్ అవుట్ చేయాలా ప్రతి సంఖ్య యొక్క గణం నుండి. సో ఏంటమ్మా మనకి ఫైండ్ ద రేషియో ఆఫ్ ది నెంబర్స్ అబ్టైన్డ్ బై సబ్స్ట్రాక్టింగ్ 3 ఫ్రమ్ ద క్యూబ్ ఆఫ్ ది ఈచ్ నెంబర్. ప్రతి సంఖ్య యొక్క గణం నుండి 3 తీసేయాలన్నాడు. ఎస్ 2 యొక్క గణం అంటే ఎంతమ్మా 8, 2 క్యూబ్డ్. 4 క్యూబ్డ్ అంటే ఎంతమ్మా 64, క్యూబ్స్ అప్లై చేస్తున్నాము. 6 క్యూబ్డ్ అంటే ఎంతమ్మా 216. నెక్స్ట్ 10 క్యూబ్డ్ అంటే ఎంతమ్మా మనకి 1000. ఇవి ఏంటమ్మా గణాలు. వీటి నుంచి ఎంత మైనస్ చేయమన్నాడు మనకి 3 మైనస్ చేయమన్నాడు. అంటే ఇప్పుడు ఎంతమ్మా 8 - 3 అంటే వాట్ ద రిమైనింగ్ 5 -3 ఎంతమ్మా మనకి ఇక్కడ 60. సో ఎంత వస్తుంది మనకి 60. సో 4 క్యూబ్డ్ అంటే ఎంతమ్మా 61. నెక్స్ట్ ఏమవుతుందమ్మా -3. నెక్స్ట్ ఎంత మనకి ఇక్కడ 213. నెక్స్ట్ అగైన్ -3 అంటే అప్పుడు ఎంతమ్మా మనకి ఇక్కడ 997 అవుతుంది. అంటే సో వాట్ దట్ ఆన్సర్ 5:61:213:997. బట్ ఏదైనా ఉందే మనకి 5:61:213:997. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే అమ్మా. ద డైమెన్షన్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ 5 centimeters into 3 centimeters into 2 centimeters. If its dimensions are increased by 5 times, 3 times, 2 times, then the volume is increased by. Okay ma. ఒక క్యూబాయిడ్ యొక్క కొలతలు 5 centimeters, 3 centimeters, 2 centimeters. దాని కొలతలు 5 రెట్లు, 3 రెట్లు, 2 రెట్లు పెరిగితే అప్పుడు ఎంత ఘనపరిమాణం పెరుగుతుంది. సో ఘనపరిమాణం అన్నాడు. దేని యొక్క ఘనపరిమాణం ఇక్కడ క్యూబాయిడ్. రైట్ సార్. వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఏంటమ్మా ఫార్ములా LBH. ఇది ఫస్ట్ మనకి. మళ్ళీ వాటి యొక్క మెజర్మెంట్స్ ఏం చేస్తున్నాం పెంచుతున్నాడు. అంటే సెకండ్ వన్ కూడా ఏమవుతుందమ్మా L1 B1 H1. ఇది మనకి ఫస్ట్ ఉన్న మెజర్మెంట్స్ ఎంతమ్మా మనకి 5. నెక్స్ట్ ఎంతమ్మా 3. నెక్స్ట్ ఎంతమ్మా 2. ఎస్. సో దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం. ఇప్పుడు దాని కొలతలు ఎంత పెంచాడు, మొదటి దాన్ని 5 times, రెండో దాన్ని 3 రెట్లు, నెక్స్ట్ ఏంటమ్మా 2 times. ఫస్ట్ ఇది ఏంటమ్మా 5. దీనికి 5 times అంటే ఎంతమ్మా 25. ఇదే కదా మనకి. దీనికి ఎంతమ్మా మళ్ళీ 3 times. 3 times అంటే ఎంతమ్మా 9. నెక్స్ట్ 2 times అంటే ఎంతమ్మా 4 అవుతుంది. ఇది మనకి. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య అబ్జర్వ్ చేస్తే వాటి యొక్క ఘనపరిమాణం పెరిగిందా లేదా తగ్గిందా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 5 times. నెక్స్ట్ అగైన్ 3లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 3 times. నెక్స్ట్ అగైన్ 2లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి ఇది 2 times. అంటే ఇప్పుడు ఎంత అవుతుందమ్మా మనకి స్టార్టింగ్ ఘనపరిమాణం ఎంతమ్మా మనకి 1 అవుతుంది. 5 3 ఎంతమ్మా 15. 15 into 2 ఎంతమ్మా 30. ఎస్. మెజర్మెంట్స్ ఇంక్రీజ్ చేసిన తర్వాత దాని యొక్క ఘనపరిమాణం ఎంతమ్మా 30. అంటే స్టార్టింగ్ 1 ఉంది, నెక్స్ట్ ఆఫ్టర్ ఎంతమ్మా 30. ఓవరాల్గా ఇప్పుడు ఏమవుతుందమ్మా ఘనపరిమాణం పెరిగింది కదా. ఎంత పెరిగిందమ్మా మనకు 29 బై. సో పెరుగుదల లేదా తగ్గుదల శాతం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్డ్ పర్సంటేజ్ డిఫరెన్స్ బై ఎంతమ్మా స్టార్టింగ్ వాల్యూ. సో పర్సంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ 100. పర్సంటేజ్ మీన్స్ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 2900 అంటే 2900 ఎంతమ్మా మనకి 2900% ఏమవుతుందమ్మా పెరుగుతుంది. ఓకేమ్మా. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 2900%. Cost price of A is X plus 150. Cost price of B is X minus 150. A sold at a loss of 20% and B sold at a profit of 25%. The selling price of B is 750 rupees more than that of A. Find the cost price of B. A యొక్క ధర X plus 150, B యొక్క కొన్న ధర X minus 150. ఏను 20% నష్టంతోను, బిని 25% లాభంతోను అమ్ముతాడు. బి యొక్క అమ్మకం ధర ఏ కంటే 250 రూపాయలు ఎక్కువ ఉంటే బి కొన్న ధరను కనుగొనండి. చూడమ్మా మనకి బి యొక్క అమ్మకం ధర ఏ కంటే 250 రూపాయలు 750 రూపాయలు ఎక్కువ. ఇప్పుడు చూడమ్మా మనకి సెల్లింగ్ ప్రైజెస్ ఫైండ్ అవుట్ చేస్తా డైరెక్ట్గా నేను. సెల్లింగ్ ప్రైజెస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంటే ఆల్రెడీ బి యొక్క కొన్న ధర ఎంత ఉందమ్మా. సో ఇది ఆల్రెడీ బి అమ్మకం ధర ఏ అమ్మకం ధర కంటే ఎక్కువ అన్నాడు. అంటే
బి మైనస్ ఏ రెండింటి యొక్క అమ్మకాల మధ్య భేదం ఎంతమ్మా 750 ఇస్తున్నాడు కదా ఎస్. అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైజెస్ తీసుకుంటామా ఎస్. ఫస్ట్ బి తీసుకుంటా. బి ఎంతమ్మా మనకు ఎక్స్ మైనస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 150. ఇది సెల్లింగ్ ప్రైస్. ఇది సెల్లింగ్ ప్రైస్. ఇది ఏంటమ్మా కాస్ట్ ప్రైస్. దీన్ని బిని ఏమన్నాడమ్మా మనకి సో బి ఎంత మనకి 25% ప్రాఫిట్. సో ఇది కాస్ట్ ప్రైజ్ అమ్మా. 25% ప్రాఫిట్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 125/100. ఇది సెల్లింగ్ ప్రైస్. అదేవిధంగా ఏ కాస్ట్ ప్రైజ్ ఎంత ఉందమ్మా మనకు ఎక్స్ ప్లస్ ఎంతమ్మా మనకి 150. దీన్ని ఏమన్నాడు మనకి ఇక్కడ ఎస్ ఏమన్నాడమ్మా మనకు 20% లాస్ అన్నాడు. 20% లాస్ అంటే ఎంతమ్మా సేల్ అవుతుంది 80. ఇదేంటమ్మా మనకు ఏ యొక్క అమ్మకం ధర, ఇదేంటమ్మా బి యొక్క అమ్మకం ధర. ఈ ఎక్స్ మైనస్ 150 ఏంటమ్మా కాస్ట్ ప్రైస్, 25% గెయిన్ ఎంతమ్మా 125. ఇదేంటమ్మా మనకి ఏ కొన్న ధర, 20% లాస్ అంటే ఎంతమ్మా 80/100. ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్సే మనకి ఎంత ఇచ్చాడమ్మా మనకి ఇక్కడ 750. ఇది ఇచ్చాడు 750. క్లియర్ ఎస్. ఇంకా చూడమ్మా మనకి ఎల్సిఎం అంటే ఎంతమ్మా 100 కదా మనకి. ఈ 100 అవతలకి పోతే ఏమవుతుందమ్మా మల్టిప్లై అవుతుంది. ఇంకా చెప్పండమ్మా డైరెక్ట్గా 125x మైనస్ 15 ఎంతమ్మా మనకు 75. 7 రిమైనింగ్. 15 ఎంతమ్మా 30 ప్లస్ 7 ఎంతమ్మా 37. 15 ఎంతమ్మా 15 ప్లస్ 3 ఎంతమ్మా 18. నెక్స్ట్ ఏమవుతుందమ్మా 0 మైనస్ ఎంతమ్మా ఇక్కడ 80x. నెక్స్ట్ మైనస్ ఆఫ్ అంటే ఎంతమ్మా మనకి 15 120. నెక్స్ట్ ఏమవుతుందమ్మా 2 zeros. ఈ 100 యువతలకి పోతే ఏమవుతుందమ్మా మల్టిప్లై కదా ఎస్. అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 75,000 అవుతుంది. ఇది మనకి 75,000. ఇప్పుడు చెప్పండి మనకి 125x ఇడ ఎంతమ్మా 80x. 125x లో 80x పోతే వాట్ ఇస్ ద రిమైనింగ్ 45x అవుతుంది. ఇది మనకి 45x. ఈ రెండు మైనస్ వాల్యూస్ అవతలకి పోతే ఏమవుతుందమ్మా ప్లస్ అవుతుంది కదా ఎస్. ఎంతమ్మా మనకి ప్లస్. ఇక్కడ అబ్జర్వ్ చేయడం ఇక్కడ 12,000 ఇక్కడ 18,000. 12 ఒక 18 ఎంతమ్మా మనకి 30,000 కదా ఎస్. ఎంతమ్మా మనకి 30,000. ఇది ఒక 750. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 75,000కు ఎంత యాడ్ చేయాలి మనకి, ఇదొక 12,000 ఇదొక 18,000 అంటే ఎంతమ్మా మనకి 30,000 ప్లస్ ఎంతమ్మా 750 అంటే మన వస్తుంది మనకి 30,000 ఎంతమ్మా మనకి ఇక్కడ 750 అవుతుంది. ఇది మనకి దట్ ఈజ్ 45x ఈక్వల్ టు ఎస్. ఇప్పుడు ఎంతమ్మా మనకి 0 నెక్స్ట్ ఎంతమ్మా 5 నెక్స్ట్ ఎంతమ్మా 7 నెక్స్ట్ అగైన్ ఏమవుతుంది 5 నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా 7 ప్లస్ 3 ఎంతమ్మా 11 అవుతుంది. ఇది మనకి సో ఇది 1,15,750. క్యాన్సిల్ చేస్తేనా 5లో ఎంతమ్మా మనకి 9 టైమ్స్. నెక్స్ట్ అగైన్ 5 2s 5 3s 5 1s 5 5 5s నెక్స్ట్ ఏమవుతుందమ్మా 0. ఇదే కదా మనకి 5 2s 10 5 3s 15 5 2s 10 నెక్స్ట్ ఎంతమ్మా 5 3s 15 నెక్స్ట్ ఎంతమ్మా 15. ఇది మనకి సో ఇప్పుడు మనకి సో ఎంతమ్మా మనకి 9తో క్యాన్సిల్ చేయాలి. బట్ 9తో క్యాన్సిల్ అవుతుంది మనకి ఇక్కడ 5 1s ఎంతమ్మా 5 5 5s 25. 9తో క్యాన్సిల్ అవుతుంది మనకి సో 9 2s ఎంతమ్మా 18. సో ఎంతమ్మా మనకి 30,750. సో ఇది ఆల్రెడీ ఎంతమ్మా 750 అవుతుంది. నెక్స్ట్ ఎంతమ్మా 5 7 ప్లస్ 3 ఎంతమ్మా ఇక్కడ 10 అవుతుంది. సారీ ఇక్కడ 10 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ సారీ సో 9 5s 9 సారీ మా 5 9s 5 2s 5 1s నెక్స్ట్ ఎంతమ్మా 5 1s 5 5s నెక్స్ట్ ఎంతమ్మా 0. నెక్స్ట్ అగైన్ 9లో క్యాన్సిల్ అవుతుంది. 9 2s ఎంతమ్మా 18. వర్ ద రిమైండర్ 3 ఉంటుంది 31. 31 అంటే 9 3s ఎంతమ్మా 27. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 4 ఉంటుంది. 9 5s ఎంతమ్మా 45. అంటే దట్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ ఎంతమ్మా 2,350 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ ఎంతమ్మా 2,350. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా ఇక్కడ సో ఫైండ్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ బి అన్నాడు. బి యొక్క కొన్న ధర ఏదమ్మా బి యొక్క కొన్న ధర అంటే ఇదే కదా మనకి ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా మనకి 2,350 మైనస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 150 అంటే వడి దట్ ఎంత మనకి 2,000 ఎంతమ్మా మనకి ఇక్కడ 200. సో బి యొక్క కొన్న ధర ఎంతమ్మా 2,200 రూపీస్. సో వడి దట్ ఆన్సర్ 2,200 రూపీస్. ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఐటమ్ ఈ ఐటమ్ బి ఈజ్ 200 rupees more than cost price of item A. Item A was sold at a profit of 20% and item B was sold at a loss of 30%.
their respective ratio of their selling prices of item C and B is 6:7. What is the cost price of item B? బి వస్తువు ధర ఏ వస్తువు ధర కంటే 200 రూపాయలు ఎక్కువ. ఏ వస్తువును 20% లాభంతోనూ బి వస్తువును 30% నష్టంతోనూ అమ్మబడింది. ఏ మరియు బిల అమ్మకం ధరలు నిష్పత్తి 6:7 అయితే బి వస్తువు యొక్క ధర ఎంత? ఓకేమ్మా. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి ఏను 20% లాభంతో అమ్మాడు, బిని ఏంటమ్మా మనకు 30% అమ్ముతామన్నాడు. ఇప్పుడు సెల్లింగ్ ప్రైజెస్ ఇచ్చాడు. ఎంతమ్మా మనకు సెల్లింగ్ ప్రైజెస్? ఏ బి సెల్లింగ్ ప్రైజెస్ ఎంతమ్మా? A/B ఎంత మనకి ఇక్కడ 6:7. ఇది మనకి. ఇప్పుడు దీని నుంచి నేను కాస్ట్ ప్రైజెస్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇప్పుడు నేనేంటమ్మా ఒక వాల్యూస్ తీసుకుంటా. ఇక్కడ ఏంటమ్మా 6 మల్టిపుల్ ఏదైనా 600 కానీ, లేకుంటే ఏంటమ్మా 7 మల్టిపుల్ ఏంటమ్మా మనకు 700. ఇది మనకి. ఇవి సెల్లింగ్ ప్రైజెస్ అమ్మా. ఇది ఎప్పుడు మనకి ఏను 20% లాభంతో అమ్మితే ఇది 20% లాభంతో, అంటే 20% లాభంతో అమ్మితే ఏంటమ్మా మనకి ఇది అవుతుంది మనకి 20% లాభంతో. సో ఏంటమ్మా మనకి ఏమన్నాడు మనకి 20% లాభంతో అమ్మన్నాడు. అంటే ఇప్పుడు ఏంటమ్మా ఇది? సో 20% గెయిన్ అంటే ఏందో 120 వాల్యూ ఇది. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి? సో 120 ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా మనకు? డైరెక్ట్గా 600. అంటే 0 0 క్యాన్సల్. 12 ఎనీ టైమ్స్ అమ్మా మనకి 5 టైమ్స్. ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తాం. 20% గెయిన్ ఎంతమ్మా 120. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత ఉంటుంది? 100% వాల్యూ. అంటే 100 ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? ఎంతమ్మా మనకి? 100 × 5 అంటే ఎంతమ్మా మనకి? 500. సో ఇదేంటమ్మా కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఏ. సో ఏ యొక్క కాస్ట్ ప్రైజ్ ఇది. అదే బి ఆర్టికల్ను 700 రూపీస్ అంటే ఎంతమ్మా మనకి? 30% లాస్ అన్నాడు. 30% లాస్ అంటే ఎంతకు సేల్ అవుతుందమ్మా మనకి? 70 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ? 700 అవుతుంది కదా. 70 ఈక్వల్ టు 700. దట్ ఈజ్ 0 0 ఏమవుతుందమ్మా? క్యాన్సల్. 7లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 10 టైమ్స్ పోతుంది. కాస్ట్ ప్రైస్ అంటే ఎంతమ్మా? 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఈక్వల్ టు హౌ మచ్? ఎంతమ్మా మనకి ఇక్కడ? 1000 అవుతుంది. అంటే ఇది ఏమవుతుందమ్మా? 1000 రూపీస్. ఇదేంటమ్మా మనకి కాస్ట్ ప్రైజ్. ఏ ఆర్టికల్ మనకి? బి ఆర్టికల్. ఇవి అంటే మనకి ఇది 6:7 అంటే 6 మల్టిపుల్ 7 మల్టిపుల్ తీసుకుని బ్రేక్ చేస్తే అప్పుడు మనకి కాస్ట్ ప్రైజ్ ఎంతమ్మా? 500. సెల్లింగ్ ప్రైజ్ ఎంతమ్మా మనకి? 1000. కానీ క్వశ్చన్లో మనకి ఏమన్నా అంటే బి వస్తువు ధర ఏ వస్తువు ధర కంటే 200 రూపాయలు ఎక్కువ అన్నాడు. బి యొక్క ధర ఏ కంటే అన్నాడు. ఎస్, బి ధర ఏ కంటే ఎంత ఉంది ఎక్స్ట్రా? ఇది కొన్న ధరలు. బి ధర ఏ ధర కంటే ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా? 500 కదా. అంటే ఆ 500 ఈక్వల్ టు క్వశ్చన్లో ఎంత ఇచ్చాడమ్మా ఎక్స్ట్రా మనకి ఇక్కడ? 200 రూపీస్ ఇచ్చాడు మనకి. 200 ఇంకా డైరెక్ట్ తీసుకోవడం మనకి 0 0 క్యాన్సల్. అంటే 1 part ఈక్వల్ టు ఎంతమ్మా? 2. ఎంతమ్మా మనకి? 200. మనకి కావాల్సింది ఏంటమ్మా? కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి. బి యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 1000. దెన్ 1000 ఈక్వల్ టు హౌ మచ్? ఎంత మనకి? ఓకేమ్మా 1000 ఇంటూ ఎంతమ్మా మనకి? 2 డివైడెడ్ బై ఎంతమ్మా మనకి? 5. 5లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి? 200. 200 ఇంటూ 2 అంటే వాట్ ఇస్ దట్? 400 అవుతుంది. సో వాట్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి ఎంతమ్మా మనకి? 400 రూపీస్. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 400. ఓకేమ్మా. నెక్స్ట్ x ఈక్వల్ టు 1 + √2 + √3. దెన్ ద వాల్యూ ఆఫ్ x² - 2x + 4. ఓకేమ్మా. బట్ x ఈక్వల్ టు ఏమన్నాడమ్మా మనకి? 1 + √2 + ఏంటమ్మా? √3. ఇది మనకి. ఓకేమ్మా. బట్ మనకు కావాల్సిన x² అన్నాడు కదా. ఈ +1 యువతలకు వస్తే ఏమవుతుందమ్మా మనకి? మైనస్. అంటే వాట్ ఇస్ దట్? x - 1 హోల్ x - 1. ఓకేమ్మా. x - 1 ఈక్వల్ టు ఏంటమ్మా? √2 + ఏంటమ్మా? √3. ఇది మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, ఇరువైపులా వర్గం చేస్తాం. ఇరువైపులా వర్గం చేస్తే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి? ఇది ఎక్స్పాన్షన్. a - b హోల్ స్క్వేర్. a² + b² - 2ab. a² అంటే ఎంతమ్మా? x² ప్లస్ b² అంటే ఎంతమ్మా? 1. 2ab అంటే ఎంతమ్మా? -2x. ఇది మనకి. ఇది కూడా సేమ్ ఎక్స్పాన్షన్. a + b హోల్ స్క్వేర్. a² √2 హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా? 2. నెక్స్ట్ √3 హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా? 3 ప్లస్ 2ab. 2 ఇంటూ √2 ఇంటూ √3 అంటే ఎంతమ్మా? 2√6 అవుతుంది. ఇది మనకి. బట్ ఇప్పుడు మనకి x² - 2x + 1 ఈక్వల్ టు ఎంతమ్మా? ఇది 5 + 2√6 అయింది మనకి. క్లియర్. బట్ మనకున్నది ఏంటమ్మా? x² - 2x + 4 ఉంది. ఇదేమో x² - 2x + 1 ఉంది కదా. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇక్కడ 1 కావాలి. అంటే ఇప్పుడు మొత్తాన్ని దేంతో మళ్ళీ యాడ్ చేస్తామో ప్రతి ఈక్వేషన్కు బోత్ సైడ్ ఎంత యాడ్ చేస్తా? 3 యాడ్ చేద్దాం.
3 యాడ్ చేసేటప్పుడు ఏమవుతుందమ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇక్కడ +1 ఉంది +3 యాడ్ చేస్తే ఎంతమ్మా +4 అవుతుంది ఇది ఇక్కడ ఆల్రెడీ +5 ఉందమ్మా +3 యాడ్ చేస్తే ఎంతమ్మా 8 అవుతుంది ప్లస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 2√6 అవుతుంది ఇది మనకి అంటే x² - 2x + 4 ఈక్వల్ ఎంతమ్మా 8 2√6 బట్ 8 2√6 ఏమైనా ఉన్నాయా మనకి లేవు అంటే ఇక్కడ 2 కామన్ తీయండమ్మా మనకి ఇక్కడ ఎస్ ఇక్కడ 2 కామన్ తీసుకుంటే ఏముంటుందమ్మా మనకి 4 ప్లస్ నెక్స్ట్ ఎంతమ్మా మనకి 2√6 అవుతుంది అంటే what is that x 2 కామన్ తీస్తే ఎంతమ్మా మనకి 4 ప్లస్ 2√6 అంటే what is that answer 2 into ఏంటమ్మా 4 ప్లస్ √6 సో what is that answer 2 into 4 ప్లస్ √6 నెక్స్ట్ సో ఏంటమ్మా సాల్వ్ ద ఫాలోవింగ్ ప్రాబ్లం చూడమ్మా మనకి ఇది ఎలా ఇచ్చాడు జనరల్గా ఏంటమ్మా మనకి బాడ్మాస్ రూల్ అప్లై చేయాలా సో ఏంటమ్మా మనకి ఫస్ట్ ఏంటమ్మా ఈ బ్రాకెట్ రిమూవ్ చేయాలా ఫస్ట్ ఏంటమ్మా మనకి బ్రాకెట్ బాడ్మాస్ రూల్ ఫస్ట్ ఏంటమ్మా ఈ బ్రాకెట్ రిమూవ్ చేద్దాం ఈ బ్రాకెట్ రిమూవ్ చేయాలంటే ఇందులో కూడా మనకి బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి ఈ బ్రాకెట్ అంటే 12² అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 144 ఇది మనకి -8² అంటే ఎంతమ్మా 64 అవుతుంది 64 అంటే అప్పుడు ఎంత అవుతుందో 144 - 64 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 80 అవుతుంది ఇది ఓకే ఇది 80 డివైడెడ్ బై ఇది మనకి ఇప్పుడు మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలా బట్ ఇందులో మళ్ళీ ఏంటమ్మా ఈ బ్రాకెట్ రిమూవ్ చేయాలా బట్ ఈ బ్రాకెట్ రిమూవ్ చేయాలంటే ఇందులో కామన్గా ఏముందంటే మనకి 0.25 కామన్గా ఉంది కదమ్మా ఇక్కడ 0.25 కామన్గా ఉంది ఇక్కడ 0.25 కామన్ పోతే మళ్ళీ ఎంత ఉంటుందమ్మా 0.25 ప్లస్ ఇక్కడ 0.25 పోతే ఎంత ఉంటుందమ్మా మనకి 19 ఎంతమ్మా మనకి 75 ఇది మనకి అంటే ఇప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి ఇది 0.25 ఇక్కడ 19 ఇది 0.75 0.25 ఎంతమ్మా మనకి 1 అవుతుంది 19 + 1 అంటే ఎంతమ్మా 20 అవుతుంది 25 డబుల్ అంటే ఎంతమ్మా మనకు 50 అవుతుంది ఆల్రెడీ 0 ఉంది ఆఫ్టర్ 2 డేస్ తర్వాత డెసిమల్ అంటే ఎంతమ్మా 5 అవుతుంది అంటే అప్పుడు ఏమవుతుందమ్మా డివైడెడ్ బై ఎంతమ్మా 5 ఇది మనకి అంటే ఇప్పుడు దీని ఎలా రాయొచ్చాము మనకి √80 డివైడెడ్ బై 5 లో ఎంతమ్మా మనకి ఇక్కడ 16 √16 అంటే ఎంతమ్మా వాల్యూ మనకి 4 అవుతుంది సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ √16 అంటే ఎంతమ్మా 4 ఓకే అమ్మా నెక్స్ట్ సో వాట్ ఇస్ దట్ సాల్వ్ ద ఫాలోవింగ్ డేటా సో ఏంటమ్మా మనకి 5.75 మైనస్ 3/7 15 3/4 2/5 చూడమ్మా మనకి ఇది ఎలా ఉంది మనకి 5.75 మైనస్ 3/7 ఓకేమ్మా సేమ్ అప్లికేషన్ మనకి ఇది కూడా ఎలా తీసుకోవాలి మనకి చూడమ్మా మనకి ఎలా అప్లై చేద్దాం ఫస్ట్ ఏంటమ్మా మనకి ఇక్కడ డివిజన్ తర్వాత ఏంటమ్మా మల్టిప్లికేషన్ రిమూవ్ చేయాలి దీన్ని రిమూవ్ చేద్దాం మనం ఇక్కడ ఇదేంటమ్మా మనకి 2/3 35 డివైడెడ్ బై ఎంతమ్మా 1.44 35 × 2 ఎంతమ్మా 70 + 2 అంటే ఎంతమ్మా 72 బై ఎంతమ్మా 35 డివైడెడ్ బై ఎంతమ్మా మనకి 144 డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తామా బై 100 ఉంటుంది ఈ 100 అనేది ఏమవుతుందమ్మా మనకి న్యూమరేటర్కి వెళ్తుంది ఇది మనకి క్లియర్ ఇప్పుడు క్యాన్సిల్ చేయండి 72లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి ఇది 2 టైమ్స్ నెక్స్ట్ 5లో ఎంతమ్మా 7 టైమ్స్ నెక్స్ట్ 5లో ఎంతమ్మా మనకి 20 టైమ్స్ ఓకేమ్మా 72 5 7 ద 5 20s 2లో ఎంతమ్మా మనకి ఇక్కడ 10 టైమ్స్ అంటే ఇప్పుడు ఎంత వచ్చిందమ్మా మనకి ఇక్కడ 10/7 అయింది 10/7 ఏ వాల్యూ కాడికమ్మా ఈ వాల్యూ కాడికి ఎంతమ్మా మనకు 10/7 ఇది ఓకే మళ్ళీ ఇక్కడ ఏంటమ్మా మళ్ళీ ఏం రిమూవ్ చేయాలి మనం ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇచ్చోండి మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ అంటే ఇప్పుడు ఏంటమ్మా 3/7 ఇదేంటమ్మా మనకి 15 4 ఎంతమ్మా 60 + 3 ఎంతమ్మా 63 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 63 బై ఎంతమ్మా మనకి 4 మిక్స్డ్ ఫ్రాక్షన్ అమ్మా 15 4 ఎంతమ్మా 60 60 + 3 ఎంతమ్మా 63 7లో ఎంతమ్మా మనకి ఇక్కడ 9 టైమ్స్ పోతుంది 9 టైమ్స్ క్లియర్ అంటే ఇప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 3 9 ఎంతమ్మా 27 బై ఎంతమ్మా 4 అవుతుంది ఇది 20 ఈ వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకు 27 బై ఎంతమ్మా 4 అయింది ఇది ఓకే క్లియర్ 27/4 ఈడ ఎంత ఉందమ్మా 5.75 మైనస్ ఇప్పుడు మనకి 5.75 అంటే డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తే ఏంటమ్మా 100 రాస్తాను
క్లియర్. ఇక్కడ ఈ వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి ఇక్కడ 27/4. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎంతమ్మా మనకి 5.75/4 అంటే ఎంతమ్మా మనకి 23/4. ఇక్కడ మనకి 3/7 15 3/4 అంటే ఎంతమ్మా మనకి -27/4 ప్లస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 10/7. ఇది మనకి ఇప్పుడు డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్ సేమ్ అడిషన్ సబ్ట్రాక్షన్ ట్రై చేయొచ్చు. 23 - 27 23 - 27 అంటే ఎంతమ్మా -23 - 27 ఎస్ అంటే 23 - 27 అంటే ఎంతమ్మా -4/7. ఇది మనకి ఓకేమ్మా ఎస్ ఇంతే కదా మనకి -4 ఎస్. నెక్స్ట్ అగైన్ ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 10 ఎంతమ్మా 10/7 అంటే వాట్ దట్ LCM 28 ఎస్. 4లో ఎంతమ్మా 7 7 4s ఎంతమ్మా -28 ప్లస్ 7లో ఎంతమ్మా 4 × 10 ఎంతమ్మా మనకి 40. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ -28 ఒక 40 10 - 8 అంటే ఎంతమ్మా 2 3లో 2 పోతే ఎంతమ్మా 1 అంటే వాట్ ఇస్ దట్ 28. 4లో ఎంతమ్మా 3 times 4లో ఎంతమ్మా 7 times అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 3/7 అవుతుంది. సో 3/7 ఓకేమ్మా ఎస్. జనరల్ క్వశ్చన్ మనకి సైంటమ్మా బార్డ్మాస్ రూల్ రిమూవ్ చేసుకోవాలి 1 by 1. ఓకేమ్మా ఎస్. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ఎక్స్ప్రెషన్ 2 × 4 × 6 × 8 and so on 250. బట్ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటమ్మా మనకి సో జీరో ఫామ్ కావాలంటే ఏంటమ్మా మనకి 5 and 2s మనం క్యాలిక్యులేట్ చేయాలి. బట్ ఇప్పుడు ఇదల్లా క్యాలిక్యులేట్ చేయాలంటే పాసిబిలిటీ అవుతుందేమో మనకు లేదు. బట్ ఇవన్నీ వేటి యొక్క మల్టిపుల్స్ అమ్మా మనకి 2 మల్టిపుల్స్. అంటే ఇప్పుడు ఏంటమ్మా 2 కామన్ తీస్తే మనకి 2 అనేది ఎనీ టైమ్స్ అమ్మా 1 time. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 2 times. నెక్స్ట్ ఎంతమ్మా 3 times. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ ఆన్సాన్ 2 1s 2 2s 2 5s. అంటే అప్పుడు ఏంటమ్మా 2 అనేది ఎనీ టైమ్స్ కామన్గా పోయింది 125 times కామన్ తీస్తున్నాం. ఇప్పుడు దీన్ని 1 × 2 × 3 ఆన్సాన్ 125 అంటే ఏం రాయొచ్చమ్మా డైరెక్ట్గా 125 ఫ్యాక్టోరియల్. ఇది మనకి అంటే ఇప్పుడు ఏం చేయాలమ్మా మనకి సో ఇప్పుడు మనకి జీరోస్ కౌంట్ చేయాలంటే 5 powers క్యాల్కులేట్ చేయాలా 2 powers క్యాల్కులేట్ చేసి దాంతో లీస్ట్ పవర్ వాల్యూ దట్ ఈస్ కౌంటింగ్ ద జీరోస్. ఇప్పుడు ఆల్రెడీ 2 వచ్చిందమ్మా. ఇప్పుడు 125లో 2 ఆల్రెడీ తీసుకుంటే ఏమవుతుంది 5 కంటే ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటమ్మా డైరెక్ట్గా మనకి సో ఇప్పుడు 125లో మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటి 5 power 5 యొక్క ఘాతాంకాన్ని లెక్కిస్తే సరిపోతుంది. 2 యొక్క ఘాతాంకము 5 యొక్క ఘాతాంకం కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో డైరెక్ట్గా ఇప్పుడు ఒక ఫ్యాక్టోరియల్ వాల్యూలో 5 యొక్క ఘాతాంకాన్ని ఎలా లెక్కించాలంటే డివైడెడ్ బై ఎంతమా 5 5 ఎంతమా 5 2s 5 5s అంటే ఎంతమా 25. ఇది మనకి బట్ ఇక్కడ వచ్చిన కోఎఫిషియంట్ ఎలా ఉండాలంటే లెస్ దాన్ 5 ఎంతవరకు డివిజబుల్ చేయండి అంటే లెస్ దాన్ డివైజర్ వరకు అయ్యేంత వరకు డివిజబుల్ చేయండి. అంటే మళ్ళీ 25 5 ఎనీ టైమ్స్ అమ్మా 5 times. మళ్ళీ 5 అనేది ఏమవుతుందమ్మా 5 times ఎనీ టైమ్స్ 1 time పోతుంది. అంటే అప్పుడు వీటి యొక్క కోఎఫిషియెంట్స్ మొత్తాన్ని యాడ్ చేయండి. 25 + 5 ఎంతమ్మా 30 30 + 1 ఎంతమ్మా మనకి 31 అంటే ఈ ఎంటైర్ ఎక్స్పెన్సెస్ ఎన్ని జీరోస్ ఉంటాయేమో 31 జీరోస్ ఉంటాయి. సార్ మళ్ళీ 2 యొక్క పవర్ కూడా క్యాల్కులేట్ చేయాలంటే 2 ఆల్రెడీ 125 times ఉందమ్మా. అంటే మనకు అన్ని కాంబినేషన్కు 2కి ఈక్వలెంట్గా 5s అనేవి లేవు. అంటే 5s ఎన్ని ఉన్నాయేమో ఓన్లీ 31 times మాత్రమే ఉంది. 5కు కాంబినేషన్గా 31 times ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 5 × 2 ఏమవుతుందో జీరోస్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేమ్మా. సో వాట్ ఇస్ దట్ ఇలాంటివి ఏంటమ్మా ఒక నెంబర్స్ యొక్క మల్టిపుల్స్ ఇస్తేనా ఆ నెంబర్ కామన్ ఫ్యాక్టర్ ఏ నెంబర్ ఉందో మనం కామన్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది మీరు ఎలా రాయొచ్చు 1 × 2 × 3 125 అంటేమో 125 ఫ్యాక్టోరియల్. సో 125 ఫ్యాక్టోరియల్ అంటే డైరెక్ట్గా మనకి 5 యొక్క ఘాతాంకాన్ని లెక్కిస్తే డైరెక్ట్గా ఎన్ని జీరోస్ ఉంటే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈజ్ కోల్డ్ ఎంతమ్మా 31 జీరోస్. సో వాట్ దట్ ఆన్సర్ 31. ఓకేమ్మా నైస్. సాల్వ్ ద ఫాలోవింగ్. మళ్ళీ అగైన్ బార్డ్మాస్ రూల్ పైన అడిగారు చూడండి మా క్వశ్చన్. బార్డ్మాస్ రూల్ అంటే చూడమ్మా ఫస్ట్ ఈ బ్రాకెట్ రిమూవ్ చేద్దాం. ఈ బ్రాకెట్ ఇక్కడ మనకి ఇక్కడ 4గా చూడమ్మా ఇది 8 తీసుకుంటే నీకు ఆన్సర్ ఈక్వలెంట్గా అవుతుంది. మిస్టేక్ జరిగింది. ఎస్ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి అది క్వశ్చన్లో. ఫస్ట్ ఏంటమ్మా మనకి ఈ బ్రాకెట్ రిమూవ్ చేద్దాం. తర్వాత ఏంటమ్మా బార్డ్మాస్ వినికులం బ్రాకెట్ ఐడియా ఉన్నాయి కదా VODMAS వినికులం బ్రాకెట్ అంటే 3 ఉంటాయి మనకి ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్. ఫస్ట్ ఏంటమ్మా బ్రాకెట్. ఫస్ట్ దీన్ని రిమూవ్ చేద్దాం. చూడండి దీన్ని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ కూడా ఆర్డర్ ఇవ్వాలి. ఫస్ట్ ఏంటంటే డివిజన్ ఉంది, నెక్స్ట్ ఏంటంటే బ్రాకెట్. ఫస్ట్ ఈ బ్రాకెట్ రిమూవ్ చేద్దాం. ఇదేంటమ్మా 5/8 ప్లస్ ఎంతమ్మా 6/16. ఇది మనకి వాట్ దట్ ఎల్సిఎం ఎంతమ్మా ఎల్సిఎం ఇక్కడ 16.
8లో ఎంతమ్మా 2, 2 5 ఎంతమ్మా 10, 16 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది, 1 into 6 ఎంతమ్మా 6, అంటే ఎంత వస్తుందమ్మా మనకి 16/6 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 1, అంటే ఈ వాల్యూ మొత్తం ఎంత అయిందమ్మా మనకి 1 అయ్యింది, 1 అయింది. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం, అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి 2/11 డివైడెడ్ బై 4/55 అంటే ఎంతమ్మా మనకి 55/4 అవుతుంది, 55 ఎంతమ్మా 4 అవుతుంది. ఇది మనకి 2లో ఎంతమ్మా మనకి 2 times, 11లో ఎంతమ్మా మనకి 5 times పోతుంది, 5 times, అంటే ఇప్పుడు ఎంత వచ్చిందమ్మా ఇది 5/2, ఇది 5/2, ఇదేంటమ్మా మైనస్ 5/2 -1 అంటే 2 1 ఎంతమ్మా 2, అంటే 5లో 2 పోతే ఎంతమ్మా 3, అంటే ఈ ఎంటైర్ వాల్యూ కార్డ్కి మనకు వచ్చేది ఎంతమ్మా 3/2, ఇదే కదా 2 1 2, 5 - 2 ఎంతమ్మా 3/2, ఇది ఓకే. నైస్. మళ్ళీ దేన్ని రిమూవ్ చేయాలమ్మా మనకు, దీన్ని రిమూవ్ చేయాలా, ఈ బ్రాకెట్ రిమూవ్ చేయాలంటే ఇందులో ఏం చేయాలమ్మా బార్ రిమూవ్ చేయాలా ఫస్ట్. 7 - 3 అంటే ఎంతమ్మా 4 అవుతుంది, 4. నెక్స్ట్ ఏంటమ్మా 4 2 ఎంతమ్మా 8, 8 + 8 ఎంతమ్మా 16, అంటే ఈ మొత్తం వాల్యూ ఎంతమ్మా 16 అయింది కదా. ఒకే లైన్లో తీసుకోవాలమ్మా, స్టెప్ వేస్తే లెంతీగా అవుతుంది, 16 అవుతుంది. ఇప్పుడు చూడండి మనకి 24, నెక్స్ట్ ఏంటమ్మా డివైడెడ్ బై 3/8 ఇంటి ఎంతమ్మా 16, ఇది ఈ మొత్తం వాల్యూ ఎంతమ్మా 16. 8లో ఎంతమ్మా మనకి 2 times, 24 డివైడెడ్ బై ఎంతమ్మా మనకి 6, అంటే 6లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 4 times పోతుంది, ఇది 4, అంటే ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ సింప్లిఫై చేస్తే ఎంతమ్మా 4 అయింది. 4 ప్లస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 3/2, 4 + 3/2 ఇది మనకి, అంటే 2 4 ఎంతమ్మా 8, 8 + 3 ఎంతమ్మా మనకు 11/2, అంటే మొత్తానికి న్యూమరేటర్ వాల్యూ ఎంతమ్మా మొత్తం 11/2, ఇది మనకి. ఇప్పుడు డినామినేటర్ సింప్లిఫై చేద్దాం. డినామినేటర్ అన్నప్పుడు చూడమ్మా మనకి ఇక్కడ ఫస్ట్ దేన్ని రిమూవ్ చేద్దాం, బార్ రిమూవ్ చేయాలి, తర్వాత ఏంటమ్మా మళ్ళీ బ్రాకెట్ రిమూవ్ చేయాలి. చూద్దాం, ఇక్కడ బార్ రిమూవ్ చేస్తే 15 - 7 ఎంతమ్మా 8 అవుతుంది, 8. 32 డివైడెడ్ బై 8 అంటే 32 డివైడెడ్ బై 8, 8లో ఎన్ని టైమ్స్ అమ్మా 4 times, అంటే ఈ వాల్యూ మొత్తం ఎంతమ్మా 4 అయింది, ఇక్కడ 4. ఇప్పుడు దీన్ని ట్రై చేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఏంటమ్మా ఇక్కడ బ్రాకెట్ రిమూవ్ చేయాలా, ఇక్కడ 3లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 5 times పోతుంది, 5 times. ఓకేమ్మా 6 + 5 ఎంతమ్మా 11, 11 + 4 ఎంతమ్మా 15, 15లో 75 ఎంతమ్మా మళ్ళీ 5 times, అంటే ఇప్పుడు ఎంతమ్మా ఈ వాల్యూ మొత్తానికి ఎంత వస్తుంది 5 times అవుతుంది, అంటే 5 + 4 ఎంతమ్మా 9, అంటే డినామినేటర్ ఎంతమ్మా 9, అంటే వాట్ ఇస్ దట్ ఏం లేకుంటే 1 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 11/2, నెక్స్ట్ ఎంతమ్మా 1/9, అంటే ఎంతమ్మా మనకి 11/18 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 11/18. ఓకేమ్మా. సాల్వ్ ద ఫాలోవింగ్ క్వశ్చన్. 1 - 1/3 హోల్ స్క్వేర్, 1 - 1/4 హోల్ స్క్వేర్, 1 - 1/5 హోల్ స్క్వేర్ అన్నాడు. బట్ చూడమ్మా మనకి 3 1 ఎంతమ్మా 3, 3 - 1 అంటే ఎంతమ్మా 2, 2/3 అంటే 2/3 అంటే ఎంతమ్మా మనకి 2/3 హోల్ స్క్వేర్ 4/9, 2/3 హోల్ స్క్వేర్ 4/9. 4 1 ఎంతమ్మా 4, 4 - 1 ఎంతమ్మా 3, 3/4, 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా 9, 4 స్క్వేర్ అంటే ఎంతమ్మా 16 ఇంటూ 5 1 ఎంతమ్మా 5, 5 - 1 ఎంతమ్మా 4, 4 స్క్వేర్ అంటే ఎంతమ్మా 16, 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25, ఆన్ సో ఆన్. సో ఏమవుతుందమ్మా మనకి n - 1 హోల్ స్క్వేర్ బై ఎంతమ్మా n స్క్వేర్, ఇది మనకి. ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అవుతుంటే చూడమ్మా ఈ విధంగా ఈ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది, అంటే ఇక్కడ వాల్యూస్ అన్ని తీసుకుంటే ఈ మిడిల్ ఉండేటి వల్ల క్యాన్సిల్ అయిపోతాయమ్మా, క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏముందమ్మా ఇక్కడ ఓన్లీ న్యూమరేటర్లో ఎంత ఉందమ్మా 4 ఉంది, లాస్ట్ టర్మ్ డినామినేటర్ ఎంతమ్మా n స్క్వేర్ ఉంది. మళ్ళీ n స్క్వేర్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందంటే నెక్స్ట్ టర్మ్ తీసుకుంటే n స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది మనకి, అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి n స్క్వేర్. బట్ ఇది ఎలా రాయొచ్చమ్మా మనకి, ఇది కూడా 4 అంటే ఎలా రాయొచ్చు మనకి 2/n ఏంటమ్మా మనకి హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేమ్మా. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 2/n హోల్ స్క్వేర్. ఓకేమ్మా. HCF of 3240, 3600 and a third number is 36 and their LCM is 2 power of 4, 3 power of 5, 5 square into 7 square. Then the third number. Okay ma. Third number
3240, 3600 మరియు మూడవ సంఖ్య యొక్క గాసాబా 36. వాటి కాసాగు ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటమ్మా మూడవ సంఖ్య కావాలి. చూడమ్మా మనకి ఇప్పుడు 3240 అమ్మా. వీటన్నిటి ప్రైమ్ నెంబర్లో కన్వర్ట్ చేయండి. ప్రైమ్ నెంబర్స్ 3240 అంటే ఇది ఏంటమ్మా మనకి 18 స్క్వేర్ కదా. 18 ఇంటూ 18 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఏమవుతుంది ఇంటూ 0 అంటే ఎంతమ్మా 10. 18 అంటే ఏంటమ్మా మనకు 9 2s 9 అంటే ఏం రాయొచ్చమ్మా 3 స్క్వేర్ ఇంటూ 2. దీన్ని ఎలా రాయొచ్చమ్మా 3 స్క్వేర్ ఇంటూ 2. నెక్స్ట్ 10 అంటే ఏం రాయొచ్చు మనకి 5 ఇంటూ 2. ఇదే కదా ఇస్తాను మొత్తం ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు 3 అనేది ఇక్కడ 2 టైమ్స్ అంటే ఎంతమ్మా 3 అనేది ఎంతమ్మా 4 టైమ్స్ ఉంది. 1 2 3 అంటే ఎంతమ్మా 2 క్యూబ్డ్. నెక్స్ట్ ఎంతమ్మా 5 అవుతుంది. ఇది మనకి ఓకేమ్మా 3 పవర్ ఆఫ్ 4 2 క్యూబ్డ్ ఇంటూ 5. నెక్స్ట్ ఇంకోటి ఎంతమ్మా మనకి ఇక్కడ సో 3600 ఉంది మనకి 3600 అంటే దీన్ని ఎలా రాయొచ్చాము మనకి 36 ఇంటూ 100 కదా. 36 అంటే ఏంటమ్మా 9 ఇంటూ 4. 9 అంటే ఏంటమ్మా 3 స్క్వేర్. 4 అంటే ఏంటమ్మా 2 స్క్వేర్. నెక్స్ట్ ఏంటమ్మా 100 అంటే ఎలా రాయొచ్చు 25 ఇంటూ 4. 25 అంటే ఎంతమ్మా 5 స్క్వేర్. నెక్స్ట్ ఎంతమ్మా 2 స్క్వేర్. ఇది మనకి ఇక్కడ ఆల్రెడీ 2 స్క్వేర్ ఉంది. ఇక్కడ 2 స్క్వేర్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా ఇది 2 పవర్ ఆఫ్ 4 అవుతుంది. నెక్స్ట్ ఏంటమ్మా మనకి 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. 3 స్క్వేర్ ఇంటూ ఎంతమ్మా 5 స్క్వేర్. ఇది మనకి వీటి యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చాడు. ఎంతమ్మా మనకి హెచ్సిఎఫ్ 36. 36 అంటే ఏం రాయొచ్చు మనకి 9 ఇంటూ 4 అంటే 3 స్క్వేర్ ఇంటూ ఎంతమ్మా 2 స్క్వేర్. 3 స్క్వేర్ ఇంటూ ఎంతమ్మా 2 స్క్వేర్ ఇచ్చాడు. ఎస్ ఇది మనకి. బట్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అమ్మా మనకి క్వశ్చన్లో మూడవ నెంబర్ కావాలంటే హెచ్సిఎఫ్ అన్నప్పుడు ఎలా ఉంటుందమ్మా మనకి సో ప్రొడక్ట్ ఆఫ్ లీస్ట్ ప్రైమ్ నెంబర్స్ అది మనం తీసుకుంటాం. అది ఎల్సిఎం అంటే ఏంటమ్మా మనకి సో ప్రొడక్ట్ ఆఫ్ ఏంటమ్మా లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ ఏంటమ్మా మనకి ఒక నెంబర్ కావాలి. ఇక్కడ చూడమ్మా మనకి 2 స్క్వేర్ ఉంది. మనకి ఇక్కడ 2 స్క్వేర్ ఉందేమో మనకి ఇక్కడ లేదు. అంటే కంపల్సరీగా మూడవ నెంబర్లో ఎంత ఉండాలా 2 స్క్వేర్ ఉండాలా. ఎందుకు ఉండాలి అంటే గాసాబ్ అనేది ఎలా ఉండాలమ్మా కనిష్ట ప్రధాన సంఖ్య కావాలి. బట్ ఇక్కడ ఉందేమో మనకి లేదు. అంటే వాటి యొక్క గాసాబ్ 2 స్క్వేర్ ఉంది కాబట్టి కంపల్సరీగా అది ఉంటుంది మనకి. అంటే అప్పుడు ఏమవుతుందో మూడో నెంబర్లో ఒక నెంబర్ ఏంటమ్మా 2 స్క్వేర్. ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా మనకి కావాల్సింది ఏంటి మనకి ఇప్పుడు 3 and 5 కావాలి. ఎస్ 3 and 5 కావాలంటే ఇక్కడ ఆల్రెడీ ఎల్సిఎం ఇచ్చాడు కదమ్మా మనకి. ఎల్సిఎం ఇచ్చాడు మనకి. ఎల్సిఎం అంటే ఎలా తీసుకుంటాం 2 కంప్లీట్ అయింది. 3 5 కావాలి. ఎల్సిఎం అన్నప్పుడు ఎలా ఉండాలి మనకి ఆ 3 and 5 అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి సో ఎలా ఉండాలి మనకి హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ కావాలి. ఇప్పుడు 3లో ఆల్రెడీ 3 స్క్వేర్ 3 పవర్ ఆఫ్ 4 హైయెస్ట్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 3 పవర్ ఆఫ్ 5 అవుతుంది. ఇది మనకి. నెక్స్ట్ ఏంటమ్మా 7 స్క్వేర్ ఆల్రెడీ ఉందే 7 లేదు. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 7 స్క్వేర్. అంటే అప్పుడు థర్డ్ నెంబర్ ఏమవుతుందమ్మా మనకి 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ ఆఫ్ 5 ఇంటూ 7 స్క్వేర్. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే అమ్మా రైట్ సార్. సో హెచ్సిఎఫ్ అంటే ఏంటమ్మా మనకి ప్రొడక్ట్ ఆఫ్ లీస్ట్ ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ఉన్న 2 నెంబర్స్లో లీస్ట్ ప్రైమ్ నెంబర్ 2 లేదు. అంటే ఏంటమ్మా 2 స్క్వేర్. మిగిలిన మళ్ళీ ఏంటమ్మా ఎల్సిఎం ఇచ్చాడు. ఎల్సిఎం అంటే ఎలా ఉంటుంది ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ ప్రైమ్ నెంబర్. ఆల్రెడీ 2 కంప్లీట్. ఇక్కడ 3 పవర్ ఆఫ్ 5 ఉంది. ఇక్కడ 3 పవర్ ఆఫ్ 5 ఉందా మనకి లేదు. అంటే నెక్స్ట్ ఏంటమ్మా నెక్స్ట్ నెంబర్లో కంపల్సరీగా 3 పవర్ ఆఫ్ 5 ఉండాలి. ఇంకా నెక్స్ట్ 7 లేదు కాబట్టి ఉండేది ఏంటమ్మా 7 స్క్వేర్. అంటే వాట్ ఇస్ దట్ 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ ఆఫ్ 5 ఇంటూ 7 స్క్వేర్. The LCM of number is 45 times of HCF. Sum of LCM and HCF 1150. One of the number is 125. Then find the other number. ఒక సంఖ్య యొక్క కాసాగు గాసాబుకు 45 రెట్లు. కాసాగు మరియు గాసాబుల మొత్తం 1150. ఆ సంఖ్యలలో ఒకటి 125 అయినా రెండవ సంఖ్య ఎంత? చూడమ్మా మనకి కాసాగు గాసాబుకి ఎన్ని రెట్లు అన్నాడమ్మా మనకి 45 టైమ్స్. గాసాబు ఎంతమ్మా 1. 45 టైమ్స్ అంటే ఎంతమ్మా 45:1. ఇది మనకి క్వశ్చన్లో కాసాగు మరియు గాసాబుల మొత్తం ఇచ్చాడు కదా డివైడ్ చేద్దాం. అంటే ఇప్పుడు ఎలా డివైడ్ చేయాలి మా 45:1 రేషియోలో డివైడ్ చేయాలి. టోటల్ ఎంతమ్మా మనకి 46 ఈక్వల్ టు ఎంతమ్మా 1150. ఇది మనకి 2లో ఎంతమ్మా 2s 2 3s. నెక్స్ట్ ఎంతమ్మా 2 5s 10. 2 7s 2 5s. ఇది మనకి ఇంతే కదా మనకి. సో ఓకేమ్మా ఇది మనకి
నెక్స్ట్ ఏంటమ్మా 23లో మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది కదా. 23లో ఎనీ టైమ్స్ అమ్మా మనకి 2 టైమ్స్ ఎంతమ్మా 46 అంటే ఎంతమ్మా 11 అంటే 115. 23లో ఎనీ టైమ్స్ పోతుందమ్మా 5 టైమ్స్ అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 25 వచ్చింది. ఇది మనకి. బట్ ఆ రెండు సంఖ్యలో ఒకటి ఇచ్చాడు, మరొకటి సంఖ్య కావాలి మనకి. కాసాగులో ఒక జనరల్ ఏంటమ్మా ఫార్ములా, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్. రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్ టు ఏంటమ్మా మనకి కాసాగు ఇంటూ ఎంతమ్మా గాసాబా, ఒక ఫార్ములా ఉంది. ఇందులో ఆల్రెడీ ఏంటమ్మా ఒక నెంబర్ ఇచ్చాడు 125. దెన్ ఫైండ్ ద ఏంటమ్మా అదర్ నెంబర్, నెక్స్ట్ నెంబర్ కావాలి. ఎల్సిఎం అంటే మొత్తం ఎన్ని భాగాలు ఉందమ్మా 45 పార్ట్స్. ఒక భాగం ఎంతమ్మా 25. 45 పార్ట్స్ అంటే ఎంతమ్మా 45 ఇంటే ఎంతమ్మా 25. గాసాబ్ ఎంత ఉందమ్మా 1 పార్ట్ ఎంతమ్మా మనకి 25. ఇది మనకి. నెక్స్ట్ 25లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 5 టైమ్స్. నెక్స్ట్ 5లో ఎంతమ్మా మనకి ఇక్కడ 9 టైమ్స్. దెన్ y ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 25 ఇంటూ 9. 25 ఇంటూ 9 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 225 అవుతుంది. సో మరొక నెంబర్ ఎంతమ్మా 225. ఓకే అమ్మా. HCF of P, Q is 12. P and Q is 1800 into n. When n belongs to a natural number, then LCM of P, Q. HCF of P, Q is 12. P and Q equal to 1800 into n అయితే n సహజ సంఖ్యకు చెందినది అవుతే LCM ఎంత? బట్ చూడండి మరి డైరెక్ట్గా మనకి ఆ P, Q అనేది ఏంటమ్మా మనకు HCF ఎంత అన్నాడమ్మా మనకి 12 అన్నాడు. HCF 12 అయితే వాటి ఎల్సిఎం కూడా ఎలా ఉంటుందమ్మా మనకు కంపల్సరిగా ఎలా ఉంటుంది మనకి. సో HCF అనేది కూడా ఎలా ఉంటుందమ్మా మనకి ఏంటమ్మా మనకి 12 మల్టిపుల్ కావాలి. ఎస్ ఆర్ నో? 12 మల్టిపుల్ కావాలి. 12 మల్టిపుల్ కావాలంటే ఇప్పుడు ఆప్షన్లో ఎన్ని ఉన్నాయమ్మా మనకు? 2 ఆప్షన్స్ ఉన్నాయి. 3600 ఉంది, నెక్స్ట్ ఎంతమ్మా 900 ఉంది. ఎస్ ఆర్ నో? ఎల్సిఎం మనకు కావాల్సిందమ్మా మనకి. గాసాబ్ ఎంతమ్మా 12 అన్నాడు. గాసాబ్ 12, ఎల్సిఎం కూడా ఎలా ఉంటుంది 12 మల్టిపుల్ కావాలి మనకి. అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. మళ్ళీ 2 ఆప్షన్స్ తీసుకుంటేనా మనకు ఆల్రెడీ ఏంటమ్మా మనకి దట్ ఈజ్ చూడండి మనకి జనరల్గా ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ P ఇంటూ Q ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా LCM ఇంటూ HCF కదా. LCM ఇంటూ HCF. ఈ P ఇంటూ Q ఎంతమ్మా 1800 ఇంటే ఎంతమ్మా n ఈక్వల్ టు LCM కావాలి. HCF ఎంతమ్మా మనకి ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ HCF ఎంతమ్మా 12. ఇది మనకి. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 12లో క్యాన్సిల్ చేస్తేనా 12 1 12, 12 5 నెక్స్ట్ ఎంతమ్మా C, దెన్ n. అంటే ఇప్పుడు ఈ n అనేది ఏ సహజ సంఖ్యకు చెందినది ఉంటుంది అన్నది. అంటే ఇప్పుడు ఏంటమ్మా 12 మల్టిపుల్ కావాలి. అంటే ఇప్పుడు ఏంటమ్మా 12 మల్టిపుల్ అంటే ఏంటి మనకి వచ్చేది ఏంటమ్మా 2 కానీ 4 కానీ నెక్స్ట్ ఏంటమ్మా 6 కానీ మనం తీసుకోవచ్చు. అంటే 150 ఇంటూ 2 n ఈక్వల్ టు 2 అంటే 150 ఇంటూ 2 అంటే ఎంతమ్మా 300 ఒక చాయిస్ వస్తుంది. నెక్స్ట్ ఏంటమ్మా మనకి 150 ఇంటూ 4 అంటే ఎంతమ్మా మనకు 600 ఒక చాయిస్ వస్తుంది. 150 ఇంటూ 6 అంటే ఎంతమ్మా మనకు 900 వస్తుంది. అంటే మనకు n వాల్యూ తీసుకుంటేనా అది 300 కావచ్చు, 600 కావచ్చు, 900. బట్ ఇప్పుడు ఈ ఆప్షన్లో ఏమైనా ఉన్నాయా అంటే మనకి ఏది ఉందమ్మా మనకు 900 కదా ఉండేది. అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 900. సో ఆ విధంగా మనం క్వశ్చన్ బ్రేక్ చేద్దాం. ఓకే అమ్మా. ఎంత ఆన్సర్ 900. n is the smallest number such that n by 2 is a perfect square and n by 3 is a perfect cube. Find the number of factors of n. n అతి చిన్న సంఖ్య. n by 2 అనేది ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య. n by 3 అనేది పరిపూర్ణ గణము. n యొక్క కారణాంకాల సంఖ్య ఏంటి? n by 2 ఏమన్నాడమ్మా మనకి ఒక పరిపూర్ణ వర్గం. n by 2 ఈక్వల్ టు ఏంటమ్మా ఒక వర్గం అంటే ఏమవుతుంది a స్క్వేర్. అదే మనకు n by 3 ఏంటమ్మా పరిపూర్ణ వర్గం గణం అంటే ఏమవుతుందమ్మా n by a క్యూబ్. సారీ నెక్స్ట్ ఇంకో నెంబర్ తీసుకుందాం. ఏం రాయచ్చమ్మా మనకి ఇక్కడ b క్యూబ్డ్ అవుతుంది. ఇది మనకి. బట్ ఇప్పుడు మనకి ఎలా రాయాలా? ఈ రెండు డివైడ్ చేయండి, మల్టిప్లై చేయండి. n by 2 ఇంటూ ఎంతమ్మా మనకి n by 3 అంటే వాట్ ఇస్ దట్ ఏంటమ్మా మనకి ఇది b క్యూబ్డ్. n స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా 6 అంటే ఆల్రెడీ n by 2 n by 3 అంటే ఇది ఏమవుతుంది మళ్ళీ a స్క్వేర్ అవుతుంది ఇక్కడ. సారీ b క్యూబ్డ్ ఇంటూ a స్క్వేర్. 2 3 ఎంతమ్మా 6.
నెక్స్ట్ ఏంటమ్మా ఏ స్క్వేర్, నెక్స్ట్ ఎంతమ్మా బి క్యూబ్డ్. ఇప్పుడు ఎన్ ఈక్వల్ టు రూట్ అప్లై చేస్తేనా ఏ స్క్వేర్ బి స్క్వేర్ సపరేట్ అవుతుంది కదా. ఏ స్క్వేర్ అంటే ఎంతమ్మా ఏ, ఇక్కడ బి స్క్వేర్ అంటే ఎంతమ్మా బి. ఇంకా రూట్లో ఏముంటాయేమో మనకు 6b అవుతుంది. ఎస్ ఆర్ నో, 6b అవుతుంది. అంటే ఇప్పుడు బి యొక్క మినిమం వాల్యూ, బి యొక్క మినిమం వాల్యూ ఎంత ఉంటుందమ్మా 6 అయ్యి ఉంటుంది. బి యొక్క కనిష్ట సంఖ్య ఎంతమ్మా 6 ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎస్ n/3 ఈక్వల్ టు ఏంటమ్మా మనకి బి అంటే ఎంతమ్మా 6 క్యూబ్డ్. ఇది మనకి ఎస్ ఎన్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 3 ఇంటూ 6 అంటే ఏంటమ్మా 2 ఇంటూ 3 అంటే 2 క్యూబ్డ్ ఇంటూ 3 క్యూబ్ రాస్తాం. ఎందుకు రాస్తున్నా ప్రైమ్ నెంబర్స్ అంటే ఆ సంఖ్యకు మనకి ఏంటమ్మా కారణాంకాల సంఖ్య కావాలి. ఒక సంఖ్యకు కారణాంకాల సంఖ్య కావాలంటే దాన్ని ఏంటమ్మా ప్రైమ్ నెంబర్స్లో కన్వర్ట్ చేయాలి. అదే మనకి 6 అంటే ఎంతమ్మా 2 ఇంటూ 3 పవర్ క్యూబ్డ్, 2 క్యూబ్డ్ ఇక్కడ 3 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 2 క్యూబ్డ్, నెక్స్ట్ ఎంతమ్మా 3 క్యూబ్డ్ 1 అంటే ఎంతమ్మా 3 పవర్ ఆఫ్ 4. ఇది ఏంటమ్మా ఎన్. ఇప్పుడు దీనికి కారణాంకాల సంఖ్య అంటే ఏం చేయాలమ్మా మనకి ఇక్కడ పవర్కి ఒకటి కలిపి మల్టిప్లై చేయడం. అంటే 3 + 1 నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 4 + 1, 3 + 1 ఎంతమ్మా 4, 4 + 1 అంటే ఎంతమ్మా 5. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 20 అవుతుంది. అంటే హౌ మెనీ ఫ్యాక్టర్స్ 20 ఫ్యాక్టర్స్ అవుతుంది. సో 20. There are two numbers. When the first number is increased by 160%, the obtained is 86 less than the second number, and the first number is increased by 110, then obtained a number is 200 less than second number. Find out the sum of two numbers. Okay ma, రెండు సంఖ్యలు ఉన్నాయి. మొదటి సంఖ్యను 160% పెంచినప్పుడు పొందిన సంఖ్య రెండవ సంఖ్య కంటే 86 తక్కువగా ఉంటుంది. మొదటి సంఖ్యను 110 పెంచినట్లయితే పొందిన సంఖ్య రెండవ సంఖ్య కంటే 200 తక్కువగా ఉంటుంది. రెండు సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి. ఇక్కడ ఏంటమ్మా మనకి రెండు సంఖ్యలు ఉన్నాయన్నాడమ్మా ఎక్స్ వై. రెండు సంఖ్యలు మొదటి సంఖ్యను ఎంత పెంచుతున్నాడమ్మా మనకి 160% ఇంక్రీజ్. 160% ఎక్స్ 160% ఇంక్రీజ్ అంటే ఎంతమో 100 + 160 అంటే ఎంతమో 260/100. ఇది మనకి పెంచితే రెండవ సంఖ్య కంటే ఎంత తక్కువ అన్నాడు 86 అన్నాడు. రెండవ సంఖ్య ఎంతమో వై, వై కంటే రెండవ సంఖ్య కంటే 86 తక్కువ అంటే ఎంతమో -86. ఇదే కదా రెండవ సంఖ్య కంటే 86 తక్కువ. ఇది ఓకే. మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నాడు మనకి. మొదటి సంఖ్యను 110 పెంచినట్లయితే ఎక్స్ను మళ్ళీ 110 పెంచినట్లయితే పొందిన సంఖ్య రెండవ సంఖ్య కంటే ఎంత తక్కువ అన్నాడమ్మా మనకి 200 లెస్ దాన్ సెకండ్ నెంబర్. రెండవ సంఖ్య కంటే 200 తక్కువ అన్నాడు. అంటే ఏంటమ్మా మనకి రెండవ సంఖ్య కంటే తక్కువ అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటి మనకి 200 మైనస్ ఎంతమ్మా వై. ఇదే కదా మనకి. సో రెండవ సంఖ్య కంటే ఇది మనకి రెండవ సంఖ్య కంటే 200 తక్కువగా ఉంటుంది అన్నాడు. అంటే అప్పుడు ఏంటమ్మా మనకి రెండవ సంఖ్య కంటే అన్నాడు అంటే వై మైనస్ ఎంతమ్మా 200. ఇది మనకి క్లియర్. ఎస్ ఇప్పుడు ఏం లేదమ్మా డైరెక్ట్ మనకి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వై వాల్యూ కావాలి మనకి. ఎస్ ఎలా తీసుకోవాలి మనకి. ఓకేమ్మా. ఎస్ దట్ ఈస్ ద ఇది పెంచాడు వై మైనస్ ఎంతమ్మా మనకు పొందిన సంఖ్య రెండవ సంఖ్య కంటే 86 తక్కువ, రెండవ సంఖ్య కంటే తక్కువగా ఉంటుంది అన్నాడు. రెండవ సంఖ్య నుంచి 86 తీసేస్తున్నాం. 110 పెంచితే పొందిన సంఖ్య రెండవ సంఖ్య కంటే 200 తక్కువగా ఉంటుంది. ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్. ఓకేమ్మా. ఇప్పుడు ఏం లేదు మనకి ఈ -200 యువతలకు వస్తే ఏమవుతుందమ్మా ప్లస్ కదా. ఎస్ 200 అవుతుంది కదా. ఎస్ ఎక్స్ ప్లస్ ఎంతమ్మా 310 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది వై. ఎస్ అంటే వైని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా మనకి. ఎస్ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 0 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. 2లో ఎంతమ్మా ఇది 13 టైమ్స్, 2లో ఎంతమ్మా మనకి 5 టైమ్స్ అంటే ఎంతమ్మా 13x/, ఎంతమ్మా 5. ఇది మనకి ఈక్వల్ టు వై అంటే ఎంతమ్మా మనకు ఎక్స్ ప్లస్ ఎంతమ్మా 310 మైనస్ ఎంతమ్మా మనకు 86. ఇది మనకి. ఇప్పుడు మనకి ఈ ప్లస్ ఎక్స్ యువతలకు వస్తే ఏమవుతుందమ్మా -x కదా. అంటే 5 × x ఎంతమ్మా 5x. 13xలో 5x పోతే ఎంతమ్మా 8xే కదా. 8x వై ఎంతమ్మా 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 - 6 అంటే ఎంతమ్మా 4ఏ కదా. నెక్స్ట్ 10 - 8 అంటే ఎంతమ్మా 2. నెక్స్ట్ ఎంతమ్మా 2. ఇది మనకి 8లో క్యాన్సిల్ చేస్తా. 8లో ఎంతమ్మా 8 2 ఎంతమ్మా 16. మళ్ళీ ఎంతమ్మా 6, 8 8 ఎంతమ్మా 64.
దెన్ ఈ 5 ఇతలకోతే ఏమవుతుంది మల్టిప్లై, దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 28 ఇంటూ ఎంతమ్మా 5, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 140. ఇది మనకి 140 ఎక్స్ వచ్చింది మనకి. ఆ రెండు సంఖ్యల మొత్తాన్ని కనుక్కోవాలి. అంటే ఎక్స్ 140, వై ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఎక్స్ ప్లస్ 310 అంటే ఎంతమ్మా 140 ప్లస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 310. 140 ప్లస్ 310 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 460, ఎంతమ్మా మనకి ఇక్కడ, సో ఎంత వస్తుంది మనకి 450, ఎంతమ్మా మనకి ఇక్కడ 450. ఆ రెండు సంఖ్యల మొత్తం అంటే 140 ప్లస్ 450 అంటే ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 590 అవుతుంది. సో వట్ దట్ ఆన్సర్ 590. ఎంతమ్మా మనకి 590. ఓకే అమ్మా. 3 bells are ringing 30 seconds, 45 seconds, 60 seconds. How many times will it be ringing together in 15 minutes? It do not calculate first time ringing. Okay ma? Yes sir. 30, 45, 60 సెకండ్లో 3 గంటలు మోగుతున్నాయి. మొదటిసారి మోగినప్పుడు లెక్కలోకి తీసుకోకపోతే అవన్నీ 15 నిమిషాలలో ఎన్నిసార్లు మోగుతాయి? అంటే ఈ 3 బెల్లులు కలిసి ఎన్ని సెకండ్లకు ఒకసారి మోగుతాయి? అంటే అప్పుడు ఏం చేయాలి మనకి 30, నెక్స్ట్ ఎంతమ్మా మనకి 45, నెక్స్ట్ ఎంతమ్మా 60కి నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలా ఎల్సిఎం. ఎస్ అంటే ఎంతమ్మా 15 2s, 15 3s, 15 4s. నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఏమవుతాయమ్మా 2లో క్యాన్సిల్ అవుతాయి కదా, 2 1s, 2 3s, 2 2s. 15 2s ఎంతమ్మా 30, 30 ఇంటూ 3 ఎంతమ్మా 9, 9 ఇంటూ 2 ఎంతమ్మా 180. అంటే ఎవ్రీ 180 సెకండ్స్కి ఒకసారి మ్రోగుతూనే ఉంటాయి. ఎస్ ఎస్ ఎవ్రీ 180 సెకండ్స్కి ఒకసారి మోగుతాయి. కానీ మనకు 15 నిమిషాలలో ఎన్నిసార్లు మోగుతాయి అన్నాడు. 180 సెకండ్స్ అంటే ఏంటమ్మా మనకి ఎస్ మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏంటమ్మా డివైడెడ్ బై 60, 0 0 క్యాన్సల్, మినిట్స్లో కన్వర్ట్ చేస్తున్నా డివైడెడ్ బై 60, 6లో ఎంతమ్మా 3 అంటే ఎవ్రీ 3 మినిట్స్కి ఒకసారి ఈ 3 బెల్స్ సైమల్టేనియస్గా చేంజ్ అవుతూనే ఉంటాయి, రింగింగ్ ఇస్తుంటాయి. అంటే 15 మినిట్స్లో ఎవ్రీ 3 మినిట్స్ కంటే 15 మినిట్స్లో అంటే డివైడెడ్ బై ఎంతమ్మా 3, 3లో ఎంతమ్మా మనకి 5 టైమ్స్. అంటే ఎవ్రీ 3 మినిట్స్కి ఒకసారి మోగితే 15 మినిట్స్లో అంటే మొత్తం ఎన్నిసార్లు అమ్మా మనకి 5 టైమ్స్ మోగుతాయి. దట్ ఈస్ వాట్ ఇస్ దట్ ఆన్సర్ 5 టైమ్స్. If m and n are two prime numbers, then m square minus n square. ఎస్ బట్ m మరియు n ప్రధాన సంఖ్యలు, రెండు బేసి ప్రధాన సంఖ్యలు అయితే m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. m nలు ఏమన్నా తీసుకోండి అమ్మా, ఏమన్నా బేసి ప్రధాన సంఖ్యలు. m ఈక్వల్ టు 5 లేకుంటేనమ్మా n ఈక్వల్ టు 3, ఏదన్నా తీసుకోండి. లేకుంటే m ఈక్వల్ టు 7 లేకుంటే ఏంటమ్మా n ఈక్వల్ టు 3, ఏ నెంబర్ అన్నా తీసుకుని చెక్ చేయండి. ఎస్ 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25 మైనస్ 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా 9. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ 16 అవుతుంది. 7 స్క్వేర్ అంటే ఎంతమ్మా 49, నెక్స్ట్ ఎంతమ్మా 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా 9 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 40. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్క్వేర్స్ ఆఫ్ 2 ఆడ్ ప్రైమ్ నెంబర్స్ వచ్చే రిజల్ట్ ఏంటమ్మా ఈవెన్ నెంబరే. ఆ నెంబర్ ఏమవుతుందమ్మా ఈవెన్ నెంబర్ అవుతుంది. ఈవెన్ నెంబర్ అంటే కంపల్సరీగా మనం తీసుకున్న స్టార్టింగ్ నెంబర్సే తీసుకున్నాం. అంటే అప్పుడు ఇవన్నీ ఏ నెంబర్స్ అవుతాయంటే మనకి ఇచ్చాడు అండ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అన్నాడు. అసలు సరి ప్రధాన సంఖ్య అవుతుందా? కాదు. కాంపోజిట్ నెంబర్ అన్నాడు, వెయిట్ చెక్ చేద్దాం. కింద ప్రైమ్ నెంబర్ అన్నాడు, ఇవి ప్రైమ్ నెంబర్సా? కాదు. నెక్స్ట్ ఏంటమ్మా ఆడ్ ప్రైమ్ నెంబర్ అన్నాడు, ఇవి ప్రధాన సంఖ్యలా? కాదు. ఉండేటివి ఏంటమ్మా ఇవి కాంపోజిట్ నెంబర్స్. ఎలా తీసుకుంటాం అంటే కాంపోజిట్ నెంబర్ ఇవన్నీ ఏంటమ్మా మనకి కాంపోజిట్ నెంబర్ అంటే 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, దట్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఏమవుతుందమ్మా మనకి కాంపోజిట్ నెంబర్. అంటే 2 బేసి ప్రధాన సంఖ్యల వర్గాల మధ్య భేదం అనేది ఒక సరి సంఖ్య. ఆ సరి సంఖ్య ఏమవుతుందమ్మా మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో ఫర్ దట్ ఆన్సర్ కాంపోజిట్ నెంబర్. ఆల్రెడీ మనం తీసుకున్న లీస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఇవే 5 3, ఇంత దగ్గర లీస్ట్ లేవు కదా మనకి. అంటే ఇంకా నువ్వు ఏం ట్రై చేస్తాను వచ్చేది నెంబర్ ఏమవుతుంది అది కాంపోజిట్ నెంబర్. దట్ ఈజ్ ఏంటమ్మా సంయుక్త సంఖ్య అవుతుంది. If a number 21358xy is divided by 99, then the value of x and y. బట్ ఏంటమ్మా మనకి 99 చే భాగించాలి. 99 అన్నప్పుడు ఏంటమ్మా మనకి కో ప్రైమ్స్. అంటే ఎలా రాయించామో కో ప్రైమ్స్ అంటే 11 and 9. 11తో డివిజిబుల్ కావాలి, నెక్స్ట్ ఏంటమ్మా 9తో డివిజిబుల్ కావాలి. 11తో డివిజిబుల్ కావాలంటే ఏంటమ్మా మనకి ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11, ద డిఫరెన్స్ బిట్వీన్ ఏంటమ్మా మనకి డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్ ప్లేసెస్ ఏంటమ్మా 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11. బేసి సంఖ్యల స్థానాల మొత్తము మరియు సరి సంఖ్యల స్థానాల మొత్తం ఏంటమ్మా 11 యొక్క గుణిజం కావాలి. 0 లేక 11 యొక్క గుణిజం. 9 చే భాగించబడాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 9 యొక్క గుణిజం కావాలి.
బట్ ఇప్పుడు ఎంతమ్మా నెంబర్ 2 1 3 5 8 ఎక్స్ వై, ఇది మనకి ఇంకా సింపుల్ అమ్మా, మనకి ఆప్షన్స్ ఇచ్చాడు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మనకి, ఇంకా సింపుల్గా ఇది క్వశ్చన్ ఇది. రైట్ సార్, బేసి సంఖ్యల స్థానం ఫస్ట్ ఏంటమ్మా ఆడ్ నెంబర్ ప్లేస్, నాట్ ఆడ్ నెంబర్ ప్లేసెస్. ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఇది ఏంటమ్మా ఈవెన్ నెంబర్, నెక్స్ట్ ఇది ఆడ్ నెంబర్, నెక్స్ట్ ఏంటమ్మా ఇది మనకి, నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఇది ఇక్కడ. రైట్ సార్, 2 + 3 ఎంతమ్మా మనకి 5, 5 + 8 ఎంతమ్మా 13, ప్లస్ ఎంతమ్మా మనకి వై, మైనస్ ఈవెన్ నెంబర్ ప్లేసెస్ ఎంతమ్మా మనకు ఈవెన్ నెంబర్స్, 5 + 1 ఎంతమ్మా 6, 6 + x, 6 + x దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 కావాలి. ఇప్పుడు ట్రై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటేనా అసలు x ఈక్వల్ టు 6 తీసుకున్నారనుకోండి 12 అవుతుంది. y ఈక్వల్ టు 2 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 15, 15 12 అంటే మనకు 0 కానీ 11 మల్టిపుల్ అవుతుందా కాదు. ఎస్ రిమూవ్ చేయండి. ఎస్ మళ్ళీ ఇది అవుతుందా y ఈక్వల్ టు 5 ఎంతమ్మా 11, బట్ ఇది కూడా అవుతుందా కాదు. ఎస్ నెక్స్ట్ చూడండి మనకి ఓకేమ్మా. నెక్స్ట్ ఏంటమ్మా ఇది కూడా కాదు మనకి. నెక్స్ట్ ఇంకోటి చూడండి ఇక్కడ x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 2 అంటే ఎంతమ్మా మనకు 6 + 2 ఎంతమ్మా 8. ఈడ ఆల్రెడీ y ఈక్వల్ టు ఎంతమ్మా 3 అంటే 16 + 3 ఎంతమ్మా మనకు 19. 19లో 8 అంటే వాట్ ఇస్ ద రిమైనింగ్ 11 అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది అవుతుంది కదా మనకి. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఆ x y వాల్యూస్ ఏంటమ్మా మనకి ఇక్కడ. సో వాట్ ఇస్ దట్ 2,6 అవుతుంది. ఓకేమ్మా 2,6. ఓకేమ్మా ఇంకా 2,6 తీసుకుంటే ఆ ఎంటైర్ సమ్ కూడా ఏమవుతుందో అలాగే 9 మల్టిపుల్. 2 + 1 ఎంతమ్మా 3, 3 + 1 3 + 3 6, 6 + 5 11, 11 + 8 19, 19 అగైన్ ఏమవుతుందమ్మా మనకి 19 ఒక దట్ ఈజ్ 8, 19 + 8 అంటే ఎంతమ్మా 27, 27 ఆల్రెడీ ఏమవుతుందమ్మా మనకి 9 మల్టిపుల్ అవుతుంది. ఓకేమ్మా నెక్స్ట్ వన్ a² - 5ab divided by a² - 6ab + 5b², a² - b² by a² + ab. బట్ చూడమ్మా మనకి ఇక్కడ డైరెక్ట్గా కామన్ తీసుకుంటేనా న్యూమరేటర్లో ఏ కామన్ తీస్తే ఏముంటుందమ్మా a - 5b, a - 5b. ఇది కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఎలా రాయొచ్చు అంటే a - b, నెక్స్ట్ ఏంటమ్మా మనకు a - 5b అమ్మా కామన్ ఫ్యాక్టర్స్. ఇది దీని యొక్క ఫ్యాక్టర్స్. a² - b² అంటే ఏం రాయొచ్చమ్మో ఫార్ములా ఏంటి డైరెక్ట్గా a + b ఇంటూ ఏమవుతుందమ్మా మనకు a - b, a² - b². ఇది రైట్. దీన్ని ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు మనకి ఏ కామన్ తీయొచ్చు కదమ్మా మనకి. ఎస్ డివైడెడ్ బై ఏ కామన్ తీస్తే ఏముంటుందమ్మా మనకు a ప్లస్ ఏమవుతుందమ్మా మనకు b అవుతుంది, a + b. రైట్. ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకు a - b క్యాన్సల్, a + b క్యాన్సల్, a - 5b క్యాన్సల్, ఏ ఏమవుతుందమ్మా క్యాన్సల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 1 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 1.